సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్లో మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. వైరల్ జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మహేష్, శ్రవణ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించిందని, ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆరోపించారు. తిమ్మాపూర్లో డెంగీ జ్వరాలతో 2 చనిపోయారన్నారు. మరో 40 నుంచి 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామాలకు నిధులు లేక పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళకి వస్తుండే, ఊళ్ళనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది, రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడ దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. నువ్వు ఏంది అసలు? ఇవాళ ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు, ఇవాళ తిమ్మాపూర్లో 2 పిల్లలు, చేతికొచ్చిన కొడుకు 15 ఏళ్ల పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది? ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్కి 2 చిన్న పిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక, నీ చేతగానితనం వల్ల, పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్, మహేష్ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి. దవాఖానలో పోతే మందులు లేవా, సూదులు లేవా, గ్రామాల్లో పారిశుధ్యం లేదా? ఇప్పటికైనా పట్టించుకో. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? మీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పాలన రాదు అన్నాడు. ఏ పొదుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు. తిట్టుడు బంధు పెట్టు, ఇప్పటికన్నా ఏమైనా పని చేయి, లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.